చెరువులలో రెండో విడత చేప పిల్లల పెంపకానికి రెడీ అవుతోంది ప్రభుత్వం. ఈసారి 23,000 చెరువులలో 70 కోట్ల చేప పిల్లల్ని వేస్తామంటున్నారు అధికారులు. దీని టెండర్లు ఖరారు చేసే పనులున్నారు. చేప పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మత్స్యకారుల మీద కూడా ఉందంటున్నారు ఆఫీసర్లు. రెండో విడత చేప పిల్లల పంపిణీకి రెడీ అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 40,000 చెరువులను గుర్తించింది. వీటిలా నీళ్లున్న 23,000 చెరువులల్లా 70 కోట్ల చేప పిల్లలను వేసేటందుకు ఏర్పాట్లు చేస్తోంది. టెండర్లు ఖరారు కాగానే పని మొదలు పెడతామంటున్నారు అధికారులు. ఈ సంవత్సరం ఈ గ్రామ పంచాయతీ చెరువులకు కూడా దీన్ని విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వము ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం మొత్తం కలిసి రాష్ట్రం లోపల 45,000 చెరువులు ఉంటే అందులో చేపల పెంపకానికి అంటే కనీసం 6 నెలలు నీళ్లు ఉండాలి. అలాంటి వాటిని గుర్తించాము. మొత్తం సుమారు 23,000 చెరువులు ఉన్నాయి. ఆ 23 చెరువులకు కూడా ఈ సంవత్సరం పంపిణీ చేయడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అదేవిధంగా టెండర్స్ కూడా పిలవడం జరిగింది. చెరువులలో వేసే చేప పిల్లలు చనిపోకుండా మత్స్యకారులు జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు ఆఫీసర్లు. నీళ్లు లేకపోతే శ్వాస ఆడక చేపలు చచ్చిపోయే అవకాశం ఉందంటున్నారు. ఎండవేడికి రెడ్డీస్ అనే వ్యాధి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. చెరువులల్లా పసుపు నీళ్లు చల్లాలని చెప్తున్నారు. పల్లి తౌడు పిండిలా యాంటీబయాటిక్స్ కలిపి చేపలకు దానగా వేయాలంటున్నారు. అట్లా చేస్తే చేపలకొచ్చే రోగాలు తగ్గుతాయంటున్నారు అధికారులు. ఈ చిన్న చిన్న చెరువుల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర ఏంటంటే మత్స్యకారులు కేవలం ఎండాకాలం మంచి రేట్ వచ్చిన తర్వాతనే పడతామని చెప్పేసి ఇట్లా ఆపేస్తూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. వారి చెరువు యొక్క ఉత్పత్తిని బట్టి ఉత్పాదక శక్తిని బట్టి పడుతూ ఉండాలి. పట్టేసి మార్కెట్లో అమ్ముతుంటే అప్పుడు ఏమవుతుందంటే సాంద్రత తగ్గి ఉన్నాయి చిన్న ఏవైతే ఉన్నాయో అవి బాగా పెరుగుతాయి, ఆరోగ్యంగా ఉంటాయి. మన దగ్గర పెద్ద పెద్ద ఏం రాదు, కానీ చిన్న చిన్న సూక్ష్మక్రిముల బ్యాక్టీరియా వల్ల వస్తున్నాయి ఎక్కువ వరకు. రెడ్ డిసీజ్ అని ఏరోమోనాస్ అని సీడోమోనాస్ అని ఈ 2 బ్యాక్టీరియా వల్ల ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి వాటిని నియంత్రించాలి అంటే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చేపలు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే అనుకున్న దిగుబడి వస్తుందని చెప్తున్నారు అధికారులు. నీటి నిల్వ ఆధారంగా చెరువులలో చేపలు వేస్తామంటున్నారు.